నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సమర్పించువారు ట్రైకమ్ అగ్రో. గ్రామీణ ప్రాంతాల్లో పెరటి కోళ్ల పెంపకానికి ఆదరణ పెరుగుతోంది. రైతులు వ్యవసాయంతో పాటు వాని అనుబంధంగా ఈ రంగాన్ని ఎంచుకుంటున్నారు. మహిళలకు, నిరుద్యోగ యువతకు మంచి ఉపాధి మార్గంగా కూడా ఉంటుంది. తక్కువ పెట్టుబడితో సులభంగా పెంపకాన్ని చేపట్టే ఈ పెరటి కోళ్ల పెంపకంలో మెలకువలు అందించడానికి ఈరోజు నేలతల్లి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ పౌల్ట్రీ విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ డాక్టర్ దైదా కృష్ణ గారు హెచ్ఎంటీవీ స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. చాలా మంది పెరటి కోళ్ల పెంపకాన్ని చేపట్టాలి అని అనుకుంటున్న వాళ్ళు ఉంటారు. సో అయితే పెరటి కోళ్ల పెంపకాన్ని ఎలా చేపట్టాలి అనేది అవగాహన ఉండదు. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఎలా చేపట్టాలి అంటే మీరేం చెప్తారు? ప్రస్తుతము వ్యవసాయ అనుబంధ రంగాల్లో చూసుకున్నట్లయితే డైరీ, దాంతోపాటు ఈ జీవాల పెంపకము, అలాగనే ఈ యొక్క అనాదిగా ఉన్నటువంటి ఈ నాటుజాతి కోళ్ళ పెంపకం అనేది చేపడుతుంది. అయితే నాటుజాతి ఈ యొక్క పెరట్లో పెంచేటువంటి ఈ కోళ్ళ పెంపకంలో చూసినట్లయితే రైతాంగం ఎక్కువ కూడా ఈ యొక్క నాటుజాతి కోళ్ళను పెంచడం వల్ల ఎక్కువగా వచ్చేసేసి మాంసము తక్కువ ఉత్పత్తి కావడము, గుడ్ల ఉత్పత్తి కూడా దాదాపు మనకు 35 నుండి ఒక 45 గుడ్లు వరకు సంవత్సరానికి తక్కువ గుడ్ల ఉత్పత్తి కావడము. దానితో పాటు మనకు ఈ యొక్క బరువు కూడా చూసినట్లయితే కూడా శరీర బరువు అనేది కూడా చాలా తక్కువగా ఉండడం, అంటే 1.2 to 1.3 kg తక్కువ ఉండడము, గుడ్డు సైజు కూడా చాలా తక్కువ పరిణామాలు ఉండడం వల్ల ఇవి కాకుండా ఈ మధ్యకాలంలో వచ్చేసేసి ఈ యొక్క నాటుజాతి కోళ్ళ అంటే పెరట్లోనే, అంటే ఎలాగైతే మనము ఈ యొక్క నాటుజాతి కోళ్ళను ఎలాగైతే మన పరిసర ప్రాంతాల్లో పెంచుకుంటున్నామో అలాంటి పరిసర ప్రాంతాలలోనే ఇప్పుడు ఈ మధ్యకాలంలో అభివృద్ధి పరచబడినటువంటి కోళ్ళు వచ్చినాయి కనుక ఆ కోళ్ళల్లో చూసినట్లయితే ముఖ్యంగా మనకు ఈ యొక్క రాజశ్రీ అనే రకం సంబంధించి కానీ, ఆ తర్వాత వనశ్రీ అని, గ్రామప్రియ అని, ఈ శ్రీనిధి అని, ఇలా రకరకాలైనటువంటి ఈ యొక్క అభివృద్ధి పరచబడినటువంటి కోళ్ళు అంటే మన పరిసర ప్రాంతాలలోనే పెరుగుతూ అధిక గుడ్ల ఉత్పత్తి, గుడ్ల పరిమాణంలో మంచి పరిమాణం కలిగినటువంటి గుడ్లను ఇవ్వడము. ఆ తర్వాత వచ్చేసేసి శరీర బరువు కూడా చూసుకున్నట్లయితే ఒకవేళ రైతాంగం ఇట్లా మాంసోత్పత్తికి కానీ ఇట్లా గుడ్ల ఉత్పత్తి 2 రకాలుగా పెంచుకోవడానికి అవకాశం ఉన్న కనుక ఇలా ఈ రకాలను కాక మంచిగా మనము పెంచుకోవాలంటే ముఖ్యంగా వచ్చేసేసి కొంత ఏదైతే అవగాహన అనేది కొద్దిగా అవసరం. ఎందుకనంటే స్టార్టింగ్లో మనకు ముఖ్యంగా ఈ అభివృద్ధి పరచబడినటువంటి కోళ్ళు ఏవైతే ఈ రాజశ్రీ రకం సంబంధించి కానీ, వనశ్రీ కానీ, గ్రామప్రియ కానీ, శ్రీనిధి కానీ ముఖ్యంగా చిన్నపిల్లల దశలో బ్రూడింగ్ అనేది అవసరం కనుక బ్రూడింగే కానీ, ఆ తర్వాత చిన్నపిల్ల దశలో ఈ యొక్క దానా ఇవ్వడమే కానీ, ఆ తర్వాత కొన్ని చిన్నపిల్ల దశలోనే కొన్ని టీకాలు అనేవి కూడా ముఖ్యంగా వ్యాధులు రాకుండా నివారణ చర్యలుగా మనము ఈ టీకాలను వేస్తుంటాము. ఇవన్నీ కూడా ఉంటాయి కనుక కొంత అవగాహన ఏర్పరచుకొని ముఖ్యంగా రైతాంగము ఈ యొక్క కోళ్ళ పెంపకం చేపట్టినట్లయితే మంచి, మీరు ఇదివరకు చెప్పినట్లు తక్కువ పెట్టుబడితోటి మంచి లాభాలు పొందేటువంటి అవకాశం అనేది ఉంటుందండి. కృష్ణ గారు, ఈ పెరటి కోళ్ల పెంపకాన్ని చేపట్టాలి అనుకునే వాళ్ళు మొదటగా చేయాల్సింది ఏంటి? అంటే సరైన అవగాహన లేకపోయినా కానీ దానికి సంబంధించిన అసలు కోళ్ళు ఎలా ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి, ఎలా చేసుకోవాలి, ఆ ప్లానింగ్ ఎలా ఉండాలి, షెడ్ ఎలా ఉండాలి, ఇవన్నీ క్లియర్గా తెలియకపోతే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు వేరే రైతుల దగ్గరికి వెళ్ళి విజిట్ చేయాల్సిన అవసరం ఉంటుందంటారా? అయితే ముఖ్యంగా వచ్చేసేసి ఈ కోళ్ళను ముఖ్యంగా ఈ అభివృద్ధి పరచబడినట్టు కోళ్ళను పెంచుకోవాలంటే మనకు ముఖ్యంగా వచ్చేసి కొంత అవగాహన అనేది ఏర్పరచుకోవాల్సింది. అవగాహనలో వచ్చేసేసి షెడ్డు స్టార్టింగ్లో అంటే మనము ఇటువరకు చెప్పుకున్నట్లు బ్రూడింగ్ దశలో ఉన్నప్పుడు, చిన్నపిల్ల దశలో ఉన్నప్పుడు మనం తగిన ఉష్ణోగ్రత అనేది ఉష్ణగొడుగు కింద మనం ఇవ్వాల్సి ఉంటుంది కనుక ఎలా ఇవ్వాలి, సో ఈ ఉష్ణగొడుగు అనేది కూడా ముఖ్యంగా ఎలా ఇవ్వాలి. ఆ తర్వాత చిన్నపిల్ల దశలో ఉన్నప్పుడు ముఖ్యంగా మాంసం కొరకు పెంచుతున్నామా, గుడ్ల కొరకు పెంచుతున్నామా, ఏ రైతాంగం వచ్చేసి ఇది స్టార్ట్ చేయకముందుకే ఒక అవగాహన అనేది ఉండాలి. ఇటు గుడ్ల పెంపకానికి కొరకు పెంచుకున్నట్లయితే దానా వేరే లేయర్ దానా వాడవలసి వస్తుంటుంది. లేదు మాంసం కొరకు పెంచుకోవాలనుకుంటే కూడా ఈ బాయిలర్ కోళ్ళ సంబంధించిన దానా వాడినట్లయితే మనం ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసేసి రైతాంగంను చూసిన దానికంటే కూడా ముఖ్యంగా వచ్చేసి ఈరోజు కొంత మేము ఈ పివి నరసింహారావు
తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ద్వారా కూడా మేము ఈ యొక్క ముఖ్యంగా ఈ పెరటి కోళ్ళ పెంపకం మీదనే కానీ ఈ కోళ్ళ పెంపకంలో ముఖ్యంగా మేము ఈ శిక్షణా కార్యక్రమాలు ఇస్తాం కనుక కొంత అవగాహన ఏర్పరచుకొని పెంచినట్లయితే మంచి అవగాహన ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏ దశలో చిన్నపిల్ల దశలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, ఆ తర్వాత మధ్యస్థ వయసులో ఉన్నప్పుడు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, ఆ గుడ్ల ఉత్పత్తి చేసేటప్పుడు ఎలాంటి ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నటువంటి విషయాల మీద అవగాహన అనేది ఏర్పరచుకొని ఆ తర్వాత రైతాంగం ముందడుగేసినట్లయితే, ఎందుకంటే ముఖ్యంగా ఈ కోళ్ళ పెంపకం అనేది చిన్న ఏమరపాటు మనం పొరపాటు చేసినా కానీ రైతాంగం అనేది కొంత నష్టం అనేది వాటింటుంది కనుక చిన్నపిల్ల దశలో ముఖ్యంగా వచ్చేసి పెద్ద మొత్తంలో అంటే ముఖ్యంగా రైతాంగం చేపట్టాలంటే స్టార్టింగ్లో ప్రారంభ దశలో వచ్చేసి వాళ్ళకు ఉన్నటువంటి స్పేస్ కానీ అంటే ఉన్నటువంటి స్థలము కానీ వాళ్ళకు ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి స్థలము కానీ ఆ యొక్క షెడ్ నిర్మాణం చేసుకోవడానికి కావాల్సినటువంటి అన్నీ కూడా అవగాహన ఏర్పరచుకొని దీంట్లో మీరు రైతాంగం వచ్చేసి 500 పెంచుకుంటారా లేకపోతే 1000 పెంచుకుంటారా 1500 పెంచుకుంటారా అనేది వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు వాళ్ళకు ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను బట్టి కూడా ఒక అవగాహనకు వచ్చేసి రైతాంగము ప్రారంభ దశలో ఈ యొక్క పెంపకం అనేది చేపట్టవలసి ఉంటుంది. మీకు ఈ పెరటి కోళ్ళు వచ్చి మనకు రాజేంద్ర నగర్లో మన పౌల్ట్రీ ఎక్స్పెరిమెంటల్ స్టేషన్ కానీ ఆ తర్వాత పౌల్ట్రీ రీసెర్చ్ స్టేషన్ అని చెప్పేసి అలాగనే డిపిఆర్ అంటే డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ అని చెప్పేసి 3 ఇన్స్టిట్యూట్లు అనేవి పక్కనే ఉన్నాయండి. సో దాంట్లో మీకు నెంబర్ కావాలంటే నేను చివరిలో ఇస్తాను. మీకు నెంబరు తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసేసి మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది కనుక నేను చివరిలో మీకు నెంబర్ ఇస్తాను, దాన్ని మీరు నోట్ చేసుకోండి. సో అది ఒకటి. మీరు ముఖ్యంగా వచ్చేసి మీరు ఒకవేళ మీరు పెద్ద మొత్తంలో పెంచుకోవాలన్నప్పుడు కొద్దిగా అవగాహన ఏర్పరచుకోండి. ఎందుకంటే కొన్ని ఏదో మన పెరట్లో నాటు జాతి కోళ్ళ లెక్కనే ఒక 10, 12 లేకపోతే 20, 30 అట్లా పెంచుకోవాలనుకుంటేనేమో మామూలుగా మీరు అంత అవగాహన కానీ పెద్ద మొత్తంలో మీరు పెంచుకోవాలి. ఆ పెంచుకునేటప్పుడు అది మాంసం కొరకు పెంచుతున్నామా గుడ్ల ఉత్పత్తి కొరకు పెంచుతున్నాం అనేది ఒక అవగాహన ఏర్పరచుకోండి. మా ఇన్స్టిట్యూట్కి రండి. మీరు ఇక్కడ మాది కోళ్ళ శాస్త్ర విభాగం అని చెప్పేసి డిపార్ట్మెంట్ ఆఫ్ పౌల్ట్రీ సైన్స్ అని రాజేంద్ర నగర్లోనే ఉన్నది. మీరు అక్కడికి వస్తే మీకు దాని మీద కూడా కొంత మేము అవగాహన ఏర్పరచడానికి మీకు మంచి టెక్నికల్గా ఎట్లా చేసుకోవాలనేటువంటి దాని విషయం మీద మీకు అవగాహన అనేది కూడా మేము కల్పించడం జరుగుతుందండి. సరే, మొత్తం పెరటి కోళ్ళు అనేవి ఎన్ని రకాలు ఉంటాయి? మనకు బాగా ఎక్కువగా మార్కెట్లో చలామణి అయ్యేవి ఏంటి, ఎక్కువగా ఇష్టపడేవి ఏంటి? అయితే ముఖ్యంగా పెరటి కోళ్ళు అనేవి దీంట్లో చూసుకున్నట్లయితే మనకు అభివృద్ధి పరచగొని కోళ్ళలో వచ్చేసి నేను ఇదివరకు చెప్పినట్టు రాజశ్రీ కానీ ఈ గ్రామప్రియ కానీ శ్రీనిధి కానీ వనశ్రీ అని ఈ మధ్యకాలంలో, ఆ తర్వాత గ్యాగస్ అని చెప్పేసి ఇలా రకరకాలైనటువంటి పెరటి కోళ్ళు వచ్చాయండి. ఈ పెరటి కోళ్ళను మనము తీసుకొని వీటిని పర్చేజ్ చేసిన తర్వాత తగినటువంటి మనం అన్ని ఈ యొక్క వసతులు కల్పించిన తర్వాత వీటిని ఆ తర్వాత అంటే ఒకవేళ రైతాంగం కాక మాంసం కొరకే పెంచుకోవాలనుకుంటే ముఖ్యంగా వచ్చేసి ప్రారంభ దశలో ఒక 4 నుండి 6 వారాల వరకు మాంసం కొరకు పెంచుకోవాలంటే బాయిలర్ ఫీడ్ వాడవలసి వస్తుందండి. బాయిలర్ స్టార్టర్ ఫీడ్ అలాంటిది వాడుకొని ఆ తర్వాత 6 వారాల తర్వాత ముఖ్యంగా మన విలేజ్లో దొరికేటువంటి అంటే ఈ తౌడు లాంటిదే కానీ నూకలు లాంటిదే కానీ అలాగనే విలేజ్లో ఏదైతే మనకు ముడి పదార్థం అంటే కోళ్ళకు మనం వేసేటువంటి ముడి పదార్థాలు దొరికితే వాటిని వేసుకుంటూ మనం 12 నుంచి 16 వారాల లోపు పెంచుకున్నట్లయితే దాదాపు మార్కెటింగ్ దేశం అనేది మనకు 1.2 to 1.4 kg దాకా వస్తుంటుంది. ఆ తర్వాత మనము వీటిని మాంసం కొరకు పెంచుకోవచ్చు. లేదు మేము గుడ్ల కొరకే పెంచుకోవాలనుకుంటే ప్రారంభ దశలో లేరు దాన వాడాల్సి వస్తుంది 6 వారాల వరకు. ఆ తర్వాత మనకు పెరట్లో మన నాటు జాతి కోళ్ళని ఎలాగైతే పెంచుకుంటున్నామో అలాగ పెంచుకొని మంచి గుడ్ల ఉత్పత్తి అనేది పొందడానికి అవకాశం ఉంటుంది. మా ఇంటికాడ 3 గుంటలు ఉన్నదండి ప్లేస్, చుట్టూ గోడ ఉంది. అయితే ఏ కోళ్ళు పెంచుకుంటే బాగుంటుంది అండ్ ఫీడింగ్ అండ్ మా ఎగ్స్ పాస్ ప్రిఫరెన్స్ మామూలుగా ఇంకోటి మీట్కి ఏది పెంచుకుంటే బాగుంటుంది కోళ్ళు? అయితే మీరు ఒకటి ఇప్పుడు డ్యూయల్ పర్పస్ అంటే 2 రకాలుగా ఉన్నాయండి. మీకు మంచి గుడ్ల ఉత్పత్తి చేసేటువంటి రకం వచ్చేసి మనకు ఈ రాజశ్రీ అనేది ఉంటుందండి.
రాజశ్రీ రకము మనకు ఈ పౌల్ట్రీ రీసెర్చ్ స్టేషను రాజేంద్ర నగర్లో ఉంది. అది దాదాపు వచ్చేసి మన పెరట్లో ఎలాగైతే మన కోళ్ళ ఎలాగైతే ఈ నాటు జాతి కోళ్ళు పెరుగుతున్నాయి అలాంటి పరిసర ప్రాంతాలను పెరుగుతూ దాదాపు మనకు 240 గుడ్ల ఉత్పత్తి వరకు వస్తుందండి. ఆ గుడ్డు కూడా వస్తాలకి ఎట్లా ఉంటుందంటే గోధుమ కలర్లో ఉంటుంది. గుడ్డు మనకు ఆ గుడ్డు కూడా పరిమాణం వచ్చేసి తెల్లగుడ్డు సైజు ఎంతైతే ఉంటుందో దాదాపు అంటే 50 నుండి 55 గ్రాములు ఉంటుందండి మన తెల్ల కోడి గుడ్డు. అదే పరిమాణంలో మనకు అంతే బరువులో ఉంటుంది కనుక ఆ గుడ్డు కూడా మనకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది కనుక ఒక రైతు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఎంత స్థలం ఉండాలి? బేసిక్గా స్టార్ట్ చేసేవాళ్ళు ఎన్ని కోళ్ళు పెట్టుకొని స్టార్ట్ చేస్తే బెటర్? ఎందుకంటే ఇప్పుడు రకరకాల అవగాహన ఉండదు, పెంచే క్రమంలో ఏమైనా జరుగుతూ ఉండొచ్చు. ఒకసారి మనం ట్రైల్ వేస్తున్నప్పుడు ఒకవేళ లాస్ జరిగినా లాభం వస్తే మంచిదే, లాస్ జరిగినా తక్కువలో అయ్యేలాగా ఎంతలో స్టార్ట్ చేసుకుంటే మంచిది? అండ్ స్టార్ట్ చేయడానికి ఆ షెడ్ కావచ్చు, అమౌంట్ ఎంత పెట్టి చేసుకోవచ్చు? ముఖ్యంగా మనకు ఈ యొక్క పెరట్లో ఈ యొక్క కోళ్ళను పెంచుకునేటప్పుడు ముఖ్యంగా మనము రాత్రికాల సమయంలో మాత్రమే మనం గృహ వసతి అనేది చేస్తాం. ఎందుకనంటే ముఖ్యంగా విలేజ్లలో వచ్చేసి ఈ పిల్లులు గద్దలు ఇలాంటి అన్నిటి కూడా కొన్ని రకాల ప్రెడేటర్స్ ప్రాబ్లం ఉంటుంది కనుక వాటి నివారిస్తూ మనం ఉదయకాల సమయం మొత్తం కూడా మనం బయట ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లోనే విడిచిపెట్టేసేసి వీటిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా వచ్చేసి మనం 1 ఎకరం స్థలంలో, ఎందుకంటే 1 ఎకరం స్థలం ఉన్నట్లయితే ఎకరం స్థలంలో దాదాపు 1000 వరకు కూడా మనకు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే నైట్ పూట వీటికి మనము ఈ నైట్ పూట మన గృహవసతి ఇవ్వాల్సి ఉంటుంది కనుక ఒక కోడికి వచ్చేసి దాదాపు మీరు 1.5 feet వరకు 1.5 to 2 feet వరకు స్క్వేర్ ఫీట్ అంటే చదరపు అడుగుల స్థలం వరకు కూడా 1.5 నుంచి 2 చదరపు అడుగుల స్థలం వరకు కూడా నైట్ గృహవసతి ఇచ్చేసి పొద్దున్న రాత్రి ఆ స్పేస్ ఇచ్చేసి ఒక్కొక్క కోడికి ఆ తర్వాత ఉదయకాల సమయంలో మీకున్నటువంటి ఆ పరిసరాల్లో, ఎందుకంటే ఈ కోళ్ళు వచ్చేసి మన నాటు జాతి కోళ్ళ మాదిరిగానే ఈ గడ్డి అంటే పెరట్లో లభించేటువంటి గడ్డినే కానీ ఆ తర్వాత పెరట్లో ఉన్నటువంటి చెదలే కానీ ఈ పెరట్లో ఉన్నటువంటి ఏవైతే మనము వేస్టేజ్ కింద మనము ఉంటున్నాయో వాటన్నిటిని కూడా వినియోగించుకొని ఇవి మంచి గుడ్ల ఉత్పత్తి చేసేటువంటి రకాలు కనుక మనము వీటికి ఉదయకాల మొత్తం కూడా బయట విడిచిపెడతాం కనుక చూసుకొని ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒకవేళ లేదు మనకు ఎక్కువ మొత్తంలో గడ్డి పెరుగుదల లేదు మొత్తం కూడా నేల లెక్కనే ఉందనుకుంటే అప్పుడు మనం కొంత ఈ స్టైలో లాంటిది కానీ ఈ యొక్క బర్సీమ్ లాంటి అంటే ఈ పప్పు దినుసులకు సంబంధించినటువంటి ఏవైతే క్రాప్స్ ఉన్నాయో వాటిని సాగు చేసుకొని వాటిని ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలు చేసి కూడా వీటికి ఇవ్వవచ్చండి. దానితో ఏమవుతుందంటే రైతాంగం కూడా వచ్చేసి దానా ఖర్చు తగ్గించుకోవచ్చు, మంచి దాంతో పెట్టుబడి తక్కువ ఉంటుంది, లాభాలు అనేవి మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది. ఏం లేదండి, మా దొడ్లో ఒక మామిడి చెట్టు ఉంది. అది చివర పూత వచ్చేసాట, పూత లైట్ గా వచ్చినట్టుంది, నల్లగా అయిపోయింది, మాడిపోయిందంతా. అది ఏం చెయ్యాలి మేమని అడుగుదామని. మీరు అది దానికి సంబంధించినటువంటిది ఎలాంటిది మీరు ఎరువు కానీ లేకపోతే ఏదైనా పోషక లోపంతో వచ్చి ఉంటుందమ్మా. దానికి సంబంధించినటువంటి మీ దగ్గరలో ఉన్నటువంటి మన ఏవో గారు అగ్రికల్చర్ వ్యవసాయ అధికారులు ఉంటారు, వాళ్ళు సంప్రదించినట్లయితే దానికి సంబంధించినటువంటి పోషకాలు మీకు ఏ ధాతుతోటి అది లోపం వచ్చిందో దాన్ని మీకు చెప్పడం జరుగుతుంది కనుక మీ వ్యవసాయ అధికారి సంప్రదించినట్లయితే సరైనటువంటి సమాధానం వస్తుంది. ఓకే, ఉపాధిగా ఎంచుకోవాలి అనే రైతులు మీరు చెప్పిన పెరటి కోళ్ళ రకాల్లో ఏది ఉపాధిగా ఎంచుకోవచ్చు? అండ్ మార్కెటింగ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అంటూ ఉంటారు కదా, మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది ఇక్కడికి వెళ్తే కోళ్ళు మనకి దొరుకుతాయి చిన్నపిల్లలని, అవి మార్కెటింగ్ చేసుకునే అప్పుడు కూడా అలాంటి సదుపాయం ఉంటుందా? ముఖ్యంగా నాటు జాతి ముఖ్యంగా వచ్చేసి ఈ పెరటి కోళ్ళకు అనేది మార్కెటింగ్ అనేది ఎక్కడ పోయినా కూడా ఇటు తెలంగాణ రాష్ట్రమే కానీ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలే కానీ ఎక్కడ పోయినా కూడా మన పెరటి కోళ్ళకు అనేది మంచి డిమాండ్ ఉన్నది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలు వచ్చేసి ఈ రంగు కోళ్ళకు సంబంధించిన రంగులు కలిగినటువంటి ఈకలు కలిగినటువంటి ఈ కోళ్ళను ఎక్కువగా వాళ్ళు ఈ ముఖ్యంగా వినియోగానికి ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వీటికి మార్కెటింగ్ పరంగా చూసినట్లయితే ఎలాంటి ఇబ్బందులు అనేవి లేవు. సో మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా మార్కెటింగ్లో డిమాండ్ చూసుకున్నట్లయితే రైతాంగం వచ్చేసి ఇటువరకు చెప్పుకున్నట్టు ఏవి 2 రకాలు అంటే రైతాంగం ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి ఆర్థికంగా ఎంతవరకు పెట్టుబడి పెట్టగలుగుతారు, వాళ్ళకు ఉన్నటువంటి స్థలము. సో ఇవన్నిటి మీద చూసుకొని వాళ్ళు పెట్టే దాంట్లో ఒకవేళ
ఒక 1500 ఒక 2000 వరకు పెట్టుకోగలిగితే దాంట్లో కొన్ని మాంస ఉత్పత్తికి సంబంధించి కొన్ని గుడ్ల ఉత్పత్తి సంబంధించి కూడా కొన్ని కోళ్ళను పెంచుకున్నట్లయితే రైతాంగం ఇటు మాంస ఉత్పత్తికి పెంచుకునే వాటిని దాదాపు మనకు ఈ యొక్క 14 నుండి 16 వారాలు అంటే 4 నెలలనే మాంస ఉత్పత్తికి సంబంధించిన కోళ్ళు వెళ్ళిపోతుంటాయి. ఈ గుడ్ల ఉత్పత్తి అనేది ఎప్పుడంటే 24 వారాలకు స్టార్ట్ అవుతుందండి. 22 నుంచి 24 వారాలు అంటే దాదాపు వచ్చేసి 6 నెలలకు ఇవి గుడ్ల ఉత్పత్తి స్టార్ట్ చేసేసి దాదాపు మనకు 72 వారాల వరకు అంటే 22వ వారం నుంచి స్టార్ట్ అయినటువంటి గుడ్ల ఉత్పత్తి దాదాపు వారానికి 3 నుంచి 4 గుడ్ల ఉత్పత్తి చేస్తూ అలాగా మనకు 72 వారాల వరకు కూడా గుడ్ల ఉత్పత్తి అనేది వస్తుంది. ఈ గుడ్లకు అనేది ఈరోజు ఆర్గానిక్ ఎగ్, ఎందుకనంటే ఈ ఆర్గానిక్ ఎగ్ కింద వచ్చేసి ఈ పరిసర ప్రాంతాల్లో దొరికేటువంటి ఈ చెదలే కానీ క్రిమి కీటకాలే కానీ ఈ ఆకులు లాంటిదే కానీ గడ్డి కానీ ఆ తర్వాత ఏవైతే పరిసరాల్లో అంటే నేచురల్గా మామూలుగా వచ్చేసి ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి పదార్థాలను తింటూ ఈ యొక్క ప్రోటీన్గా కన్వర్షన్ చేస్తూ ఎగ్గుని ఇస్తుంది కనుక ఈరోజు ఆర్గానిక్ ఎగ్ కింద కూడా మంచి డిమాండ్ ఉన్నదండి. సో ఈ ఆర్గానిక్ ఎగ్ కింద కూడా ప్రొడ్యూస్ చేసి ఆర్గానిక్ ఎగ్ కింద కానీ లేదు మేము 16 వారాల వరకు ఇట్లా చేసుకుంటామంటే ముఖ్యంగా డ్యూయల్ పర్పస్లో పెంచేటువంటి ఏవైతే రకాలు ఉన్నాయో ఈ రాజశ్రీ రకానికి సంబంధించిందే కానీ ఆ తర్వాత గ్రామప్రియ సంబంధించిందే కానీ వనశ్రీ సంబంధించినవి కానీ శ్రీనిధి కానీ ఆ తర్వాత గ్యాగస్ కానీ ఇవన్నీ కూడా 2 రకాలుగా మనము పెంచుకోవడానికి అవకాశం ఉంది. గుడ్ల ఉత్పత్తికి ఇటు మాంసం ఉత్పత్తికి. ఇంకో కొన్ని రకాలు చూసినట్లయితే మనం నందనం 99 సంబంధించింది కూడా పెరట్లో అభివృద్ధి పరచబడిన కోడి పెరట్లోకి అనుగుణంగా కానీ గుడ్ల ఉత్పత్తి మాత్రం ఎక్కిస్తుంటుంది. అలాగే గ్రామలక్ష్మి అని ఉంది. గ్రామలక్ష్మి కూడా గుడ్ల ఉత్పత్తి చేసేటువంటి రకం, అది మాంసం కొరకు ఎక్కువ పెంచరు. సో ఇట్లా కాకుండా 2 రకాలుగా ఇటు మాంసానికి ఇట్లా గుడ్ల ఉత్పత్తికి 2 రకాలుగా ఉత్పత్తి చేసేటువంటి రకాలను ఎన్నుకొని రైతాంగము వాటిని పెంచుకున్నట్లయితే ఇటు మాంసానికి కొంత మార్కెటింగ్ చేసుకోవడానికి ఇటు గుడ్లను కూడా మార్కెటింగ్ చేసుకోవడానికి 2 రకాలుగా అంటే కంటిన్యూస్గా రైతాంగానికి వ్యవసాయ అనుబంధం కింద ఈ పెరటి కోళ్ళతోటి ముఖ్యంగా నిరుద్యోగ యువతకే కానీ ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృద్ధులకే కానీ ఆ తర్వాత వికలాంగులకే కానీ ముఖ్యంగా ఇలాంటి పెంపకం మీద కాక కొంత అవగాహన ఏర్పరచుకొని వాళ్ళు పోయినట్లయితే మంచి ఉపాధి రంగంగా వాళ్ళు ఏర్పరచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పెరటి కోళ్ల పెంపకానికి సీజన్ వైజ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ సీజన్లో పెంచితే బాగుంటుంది అని ఏమైనా ఉంటుందా? ఏం లేదండి, ఏ సీజన్ మనకు ఉన్నటువంటి ఇటు వర్షాకాలంలో కానీ ఇటు శీతాకాలంలో కానీ వేసవి కాలంలో పెంచుకోవచ్చు. మనకు సీజన్గా ఏం లేదు. కాకపోతే సీజన్గా వచ్చేసి ముఖ్యంగా మనం సీజన్గా చూసుకున్నట్లయితే వర్షాకాలంలో వాటర్ వచ్చేసి ముఖ్యంగా మనం బోర్ వాటర్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వాటర్ మన కోళ్ళకి ఇచ్చేటప్పుడు ముఖ్యంగా వచ్చి వర్షాకాలంలో ఏమవుతుందంటే నీళ్ళన్నీ కూడా భూమిలోకి ఇంకిపోయేసేసి కొంత బ్యాక్టీరియల్ లోడ్ కాక ఏమైనా ఎక్కువ ఉన్నట్లయితే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కనుక అలాంటి వాటర్ కాకుండా మనిషి అంటే మనము తాగేటువంటి వాటర్ ఏదైతుందో అలాంటి వాటర్ ఇచ్చేయచ్చు. లేదు మీరు శీతాకాలంలో పెంచుకోవాలంటే చలి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనకు ఈదురుగాలు అనేవి ఎక్కువ ఉంటుంది కనుక ముఖ్యంగా వచ్చేసి ముఖ్యంగా ఈ చలికాలంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు అనేవి ప్రబలమైనటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ ఐబీ అంటే ఇన్ఫెక్షస్ బ్రాంకైటిసే కానీ సిఆర్డి అని క్రానిక్ రెస్పిరేటరీ డిసీజే కానీ ఆ తర్వాత ఆర్డి అని చెప్పేసి ఇలాంటి శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు ప్రబలమైనటువంటి అవకాశం ఉంటుంది కనుక ముఖ్యంగా ఈదురుగాళ్లకు ఈ యొక్క కోడి పిల్లలే కానీ కోళ్ళే కానీ ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా, ఎందుకంటే ఇంకోటి రాత్రి సమయంలో చూసినట్లయితే వాతావరణంలో తేమ శాతం ఎక్కువ ఉంటుంది. ఆ తేమ అనేది కాక షెడ్ లోపలికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క పరాన్న జీవుల బెడత అనేది కానీ శిలీంధ్రాల బెడత అంటే ఈ బెడత అనేది ఎక్కువ ఉంటుంది కనుక వీటి నివారణ కొరకు మనం రాత్రిపూట ఏం చేయాలంటే ముఖ్యంగా శీతాకాలంలో 2 చుట్టుపక్కల వచ్చేసేసి ఈ యొక్క కర్టన్స్ అనేవి కట్టుకోవాలి. ఆ తర్వాత చిన్నపిల్ల దశలో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా తగినటువంటి ఉష్ణోగ్రత అనేది ఇవ్వవలసి ఉంటుంది. ఇంకా వేసవి కాలంలో చూసుకుంటే మనం మామూలుగా శీతాకాలంలో చూసుకుంటే మనం 6 వారాల వరకు బ్రూడింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. వేసవి కాలంలో చూసుకున్నట్లయితే 3 నుంచి 4 వారాల లోపలనే బ్రూడింగ్ అంటే తగిన ఉష్ణోగ్రత ఇస్తే చిన్నపిల్ల సరిపోతుంది. ఆ తర్వాత ముఖ్యంగా వస్తే శీతాకాలంలో వస్తే మనకు డే టైం తక్కువ ఉంటుంది, రాత్రికాల సమయం ఎక్కువ ఉంటుంది కనుక ఈ గుడ్ల ఉత్పత్తి చేసే దాంట్లో కొంత వెలుతురు అనేది మనము ఇవ్వవలసి ఉంటుంది. అదే మనము ఎండాకాలంలో చూసుకున్నట్లయితే కొంత ఉష్ణోగ్రతలు పెరుగుతుంది కనుక
వాటికి సంబంధించినటువంటి కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. సీజన్ బట్టి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది, కానీ అన్ని సీజన్లో మనము ఈ పెరటి కోళ్ళ పెంపకం అనేది చేపట్టడానికి అవకాశాలు ఉన్నాయండి. ఇది కోళ్ళను పెంచుకోవాలంటే షెల్టర్ ఎంత కావాలి, ఎంత స్థలం కావాలి, ఎలాంటి షెల్టర్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది? మాకు కొత్త మామూలుగా వచ్చేసి ముఖ్యంగా ఈ హౌసింగ్ విషయంలో చిన్నపిల్లల దేశాలప్పుడు కొద్దిగా మనకు ప్రాపర్ షెల్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి వేసుకోవాలంటే ముఖ్యంగా షెడ్ వచ్చేసి తూర్పు పడమర దిశలో వేసుకోవాలండి. ఎందుకంటే డైరెక్ట్ సూర్యరశ్మి అనేది షెడ్లోకి లోపలికి రాకుండా మనకు అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఈ హౌసింగ్ ఏర్పాటు చేసుకునేటప్పుడు మనము దాదాపు వచ్చేసి మనకు ఉన్నటువంటి 22 నుంచి దాదాపు మ్యాక్సిమం 30 ఫీట్ల వరకు విడుతు పెట్టుకోవచ్చు, అంటే వెడల్పు. ఈ పొడవు అనేది మనకు ఎన్ని పిల్లలు పెంచుకుంటామో దాని ప్రకారము పెట్టుకొని మనం చేసుకోవచ్చు అండి. పొడవు అనేది మీరు 100 ఫీట్లు పెట్టుకుంటారా, దాంట్లో పార్టీషన్ చేసుకుంటారా, లేదు మేము 50 ఫీట్స్ పెట్టుకుంటామంటే మీకు అనుకున్నగా ఎట్లయితే మీకు ఎంత పొడవు ఉన్నదో దాన్ని బట్టి మీరు షెడ్ నిర్మాణం చేసుకోండి. కింద మాత్రం మీరు ఫ్లోరింగ్ ఒకటి కాంక్రీట్ ఫ్లోరింగ్ వేయాలి. ఎందుకంటే లోపలికి ఈ యొక్క మట్టి ఉండడం వల్ల కొన్నిసార్లు ఈ యొక్క బ్యాంక్విట్ కానీ లేకపోతే ఈ ర్యాట్స్ లాంటివి కానీ లోపలికి వచ్చి పిల్లల్ని కొంత డిస్టర్బ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఎంట్రన్స్లో వచ్చేస్తాలకి మీ ఫుడ్ బాత్ అనేది కావాల్సి ఉంటుంది. ఎందుకంటే బయోసెక్యూరిటీ ఆస్పెక్ట్లో మన పాదాలతోటి మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తుంటే కనుక అవి బ్యాక్టీరియా వైరస్ లాంటివి ఇవి వచ్చేసేసి మన పాదాల వేసుకున్నటువంటి పాదరక్షకులతో వచ్చి వ్యాధులు అనేటివి ఈ యొక్క కోడిపిల్లలకు ప్రబలేట అవకాశం ఉంటుంది. కనుక బయోసెక్యూరిటీ ఆస్పెక్ట్లో మన ఫుడ్ బాత్ అనేది అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా మీరు చేసుకొని షెడ్ హైట్ కూడా చూసుకున్నట్లయితే మనము ముందల వెనకాల చూసుకున్నట్లయితే మనకు 10 ఫీట్ల వరకు ఉండొచ్చు అండి, 8 నుంచి 10 ఫీట్ల వరకు. ఆ తర్వాత సెంట్రల్ హైట్ వచ్చేస్తాలకే మీకు 10 నుండి 12 ఫీట్ల వరకు పెట్టుకోవచ్చు అండి షెడ్ది. ఆ తర్వాత పిల్లర్ టు పిల్లర్ డిస్టెన్స్ చూసుకుంటే 6 నుండి 8 ఫీట్ల వరకు ఆ పిల్లర్ డిస్టెన్స్ చూసుకొని చుట్టూ కూడా మీరు ఒకవేళ 2 వైపులా కూడా మీకు ఒకవేళ మెష్ ఏర్పాటు చేసుకుంటా అంటే, ఎందుకంటే లోపలికి ఏవి రాకుండా ఉండడానికి మెష్ లాంటిది ఏర్పాటు చేసుకున్నట్లయితే చిన్నపిల్లలు వేసినప్పుడు మన కటన్స్ లాంటివి కానీ ఏర్పాటు చేసుకోవచ్చు అండి. సో ఇట్లా షెడ్ నిర్మాణం చేసుకొని మీరు పిల్లలు పెంచుకోవాలి. అయితే చిన్నపిల్లల దేశం ఉన్నప్పుడు మీరు దాదాపు మీరు 6 వారాల వరకు ఒకవేళ చిన్నపిల్లల దేశం ఉంచాలనుకుంటే దానికి ఒక పాయింట్ అంటే 0.5 చదరపు అడుగుల స్థలం 0.5 సో చదరపు అడుగుల స్థలం వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు బయట ఇసి పెట్టేసుకొని కూడా మీరు పెంచుకోవడానికి అవకాశం. ఫైనల్గా పెరటి కోళ్ళు పెంచుకోవాలి అనుకునే వాళ్ళు నష్టాలు ఎక్కువ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు మంచి ఉపాధి పరంగా వాళ్ళకి బాగుంటుందంటారు? ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి కోళ్ళల్లో వచ్చేసేసి వ్యాధులు రాకముందే మనము నివారణ చర్యగా వచ్చేసి టీకాలు అనేవి ఈరోజు లభ్యత ఉంది. ఇవి మనం ముఖ్యంగా ఈ యొక్క కోడి పిల్లలు ఎవరైతే సప్లై చేస్తారో ముఖ్యంగా ఈ అభివృద్ధి పరచిన రాయశ్రీ రకం సంబంధించిన కానీ ఈ వనరాజ కానీ గ్రామశ్రీ కానీ శ్రీనిధి కానీ వనశ్రీ కానీ ఇలా గ్యాగస్ అని చెప్పేసి ఈ రకాలు ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళంతా కూడా ఈ మ్యారెక్స్ డిసీజ్ సంబంధించిన టీకాను ఆ యాచరీ దేశంలోనే చేయడం జరుగుతుందండి. ఆ తర్వాత 7వ రోజు లేకపోతే 5 నుండి 7 రోజుల్లో అసోటా టీకా అనేది కంటి చుక్కలు వేయవలసి ఉంటుంది. 14వ రోజు గంబోరా సంబంధించినటువంటి టీకాని ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కూడా మనం కంటిలో చుక్క వేసినట్లయితే సరిపోతుంది. ఆ తర్వాత 21వ రోజు మళ్ళీ తిరిగి వచ్చేసేసి మనం ఈ లసోటా టీకా 21వ రోజు లసోటా టీకా వేసుకొని 28వ రోజు మసూజి సంబంధించింది. ఆ తర్వాత 42వ రోజు ఈ యొక్క ఆర్టీబీ సంబంధించినటువంటి కుక్కర్ రోగం సంబంధించిన టీకాలు వేసుకున్నట్లయితే ముఖ్యంగా వ్యాధులు ప్రబలకుండా అవకాశం ఉంటుంది. పెరట్లో పెరుగుతుంటే కనుక ఈ డీవార్మింగ్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. డీవార్మింగ్ మాత్రం నీళ్ళ కలుపుకొని 5 నుండి 10 ml తాగిస్తే సరిపోతుంది. ఓకే సార్, ప్రేక్షకుల్లో ఎవరైతే పెరటి కోళ్ళ పెంపకాన్ని చేపట్టాలని అనుకుంటున్నారో వాళ్ళకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది వాల్టి ట్రైకామ్ ఆగ్రో సమర్పించు నేలతల్లి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.